క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపావళి పూజను ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దీపావళి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి వైబి శౌరీలు పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య శ్రీమతి వైబి శౌరీలు, కుటుంబ సభ్యులు మమత, కేఎస్ఎం రెడ్డి, మేరీ సురేందర్ రెడ్డి, కరుణ, రవీందర్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు బోషనియాలో ఎంబీబీఎస్ చదువుతున్న అనురాజ్కు మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విశాల్ రాజుకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నంద్కొట్కూర్ విచారణ
సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో హై స్కూల్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని, కుటుంబాలను కరుణించి కాపాడాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షన్లకు కృపలను దయచేయమని జోసెఫ్ కెనడీ, నిర్మల కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రస్నం జనగం విచారణ పి బాలశౌరెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మాధురి, మల్లికాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మల్లేశ్వరి ఆత్మీయంగా ఎదగాలని, అచ్చమ్మకు ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులు రక్షణను పొందాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రస్నం కంచనపల్లి విచారణ మేకల భాస్కర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గుంటూరు జోస్పిన్కు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఆయురారోగ్యంతో దీవించమని, క్షేమంగా ఇంటికి చేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ పెళ్లి రోజు జరుపుకుంటున్న కొండముది జోసెఫ్, నిర్మల మేరులకు గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు గాను మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని మరియమాత పేరట రెవరెండ్ ఫాదర్ కొండముది హృదయరాజు గారు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పాలెంల విచారణ నిన్నటి రోజు పుట్టినరోజు జరుపుకున్న రీనాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశములను కూడా జోడించి ఈ దీప బలిపూజలో పరిశుద్ధ మనసులతో, నిర్మల హృదయంతో పాల్పొందుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాంశము మనందరికీ చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో తప్పకుండా పాటించేది ప్రార్థన. ప్రార్థన మనిషికి జీవాన్ని, మనిషికి ఉత్తమమైనదిగా భావిస్తూ ఉంటాడు. మనిషికి ఏ బాధలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చినా కానీ మొట్టమొదటిగా ఆయన చేసే పని మోకరించి ప్రార్థించడము. ఈనాటి వాక్యము ద్వారా కూడా క్రీస్తు ప్రభువు మనకి ప్రార్థన విధానము, ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఏ విధముగా చేయాలి అన్నటువంటి అంశాలను మనందరికీ చక్కగా వివరిస్తూ ఉన్నారు. మనిషి జీవితంలో ఏ విధముగా ప్రార్థించాలి, మనిషి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని తనకు తాను 10 మందికి కనిపించేటట్లు అతడు చేయకూడదు అని, అతని ప్రార్థన రహస్యముగా ఉండాలి అని, అతని ప్రార్థన కపటవాని వలె ఉండకూడదు అని ఈనాటి సుశేషణ పట్టణంలో మనందరము విని ఉన్నాము. మన ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎవరితో మాట్లాడినా కానీ చివరిగా చెప్పేటటువంటి విషయము, మా కోసము ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. ఈ ప్రార్థన చాలా అద్భుతమైనది. విశ్వాసముతో ప్రార్థించేటటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సమకూర్చాడు అని తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కానీ మన ప్రార్థన
వ్యర్థమైనటువంటి పదాలతో మనము ఆ ప్రార్థనను వినియోగించుకున్నట్లయితే అది నిష్ప్రయోజనం అవుతూ ఉన్నది. అది ఎందుకు పనికిరాదు. మన ప్రార్థన అనేది దేవునితో మనకున్నటువంటి ఆ బంధము ఎప్పటికప్పుడే అభివృద్ధి పరిచేటటువంటి విధముగా మన ప్రార్థన అనేది ఉండాలి. మన ప్రార్థన ద్వారా దేవుని అనుభూతిని మనము పొందినప్పుడే నిజముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము అని ఈనాటి వాక్యము ద్వారా మనందరము విని ఉన్నాము. ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా మనము చాలాసార్లు ప్రార్థన చేసి మన ప్రార్థనకు సమాధానం దొరకలేదని మనము బాధపడి ఉండవచ్చు. కానీ దేవుడు మనకు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనను విశ్వాసముతో చేసుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానం దయచేస్తాడు. ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా, ఓ ప్రభువా, నాకు ప్రార్థన ఏ విధముగా చేయాలో నాకు తెలియదు ప్రభువా, నీవే నాకు ప్రార్థించేటటువంటి శక్తిని, సామర్థ్యమును, ప్రార్థనే ప్రాణముగా నా జీవితంలో తెలుసుకునేటటువంటి గొప్ప సత్యాన్ని నాకు దయచేయండి ప్రభువా అని మనందరము ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యము సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారముగా జీవింపగలుగునట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. ప్రభువు ఎఫ్రాయిము తెగవారిని దండించెను. పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను. అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశెను. 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? ప్రభువు పేరు మీదుగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి. పాతాళము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను, సుప్రసిద్ధులను మంచము పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభువు మందలింపులను ఆలించితివి.
ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటిని. ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి. నీ అనునాయులుగా ప్రవక్తలను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములు లాగడి రథమున స్వర్గమునకు కొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవని, దేవుని కోపము ప్రజ్వరిల్లకముందే దానిని చల్లార్చెదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవని, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించెదవని లేఖనములు నుడుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు, ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు. మనము కూడా జీవనము పొందుదము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంత కాలము ఏ రాజు అతనిని జాలడయ్యెను. ఎవరు అతనిని లొంగదీసుకొన జాలరైరి. ఎట్టి కార్యము అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతము చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభువు రాజు. భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టి ఉండెను. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. అగ్ని ఆయనకు ముందుగా పోవుచు ఆయన చుట్టుపట్లనున్న శత్రువులనెల్లా భస్మము చేయును. ఆయన మెరుపులు లోకమును వెలిగించును. ఆ దృశ్యమును చూచి భూమి కంపించును. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. విశ్వధాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రతిమలను కొల్చువారు, విగ్రహారాధన వలన పొంగిపోవారు సిగ్గుతో మ్రగ్గిపోదురు. ఎల్ల వేల్పులారా మీరు ప్రభువుకు దండము పెట్టుడు. అందరూ నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వారై మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరు అడగక ముందే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకు చాలా విలువనిస్తారు. ప్రార్థన చాలా ఉత్తమమైనది, విలువైనది, శ్రేష్టమైనది. విశ్వాసులందరూ వారి జీవితంలో మార్పు, వారి జీవన శైలి మారాలి అంటే ప్రార్థన ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నది. ఎంతోమంది జీవితాలు ఈ ప్రార్థన ద్వారా మారాయి అని మనము విని ఉన్నాము. పునీత మౌనికమ్మ గారి ప్రార్థన ద్వారా అగస్టీన్ గారి జీవితము మారి ఉన్నది. ఇలాగా మనము వ్యక్తిగత జీవితాలను, వారి అనుభవాలను మన జీవితాలలో తెలుసుకున్నట్లయితే ఎంతోమంది కఠినాత్మలు ప్రార్థన ద్వారా మారి ఉన్నారు అని మనందరము విని ఉన్నాము. నిన్నటి సాయంత్రము ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారు, మా అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు, ఆ పిల్లవాడిని నేను భరించలేకపోతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎవరి మాట వినడం లేదు. చాలా బాగా గొడవ చేస్తూ ఉన్నారు. నన్ను చాలా అసహించుకునేటట్లుగా చేస్తూ ఉన్నాడు. చాలామంది వైద్యులను కూడా నేను సంప్రదించి ఉన్నాను. వైద్యులందరూ ఈ పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఎటువంటి మందులు అవసరం లేదు అని నాకు చెబుతూ ఉన్నారు. కానీ ఆ పిల్లవాడు పెట్టేటటువంటి బాధను నేను భరించలేకపోతూ ఉన్నాను. ఏం చేయాలి ఫాదర్ గారు? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థనకు సమాధానం లేదు అని ఆవిడ నన్ను అడుగుతూ ఉన్నది. అమ్మా, నీవు నిరంతరము ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారానే స్వస్థత, అద్భుతాలు, జీవితంలో మార్పు వస్తుంది అని ఆవిడతో చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. నిజమే, ప్రతి ఒక్కరూ
ఏ బాధ ఉన్నా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ పరిగెత్తుకు వెళ్ళేది దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఈనాటి వాక్యం ద్వారా మనతో మాట్లాడేది ఏమిటంటే, ప్రార్థన అంటే మనము కష్టంలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు చేసేది కాదు. ఇది నిరంతరము ఒక ప్రక్రియలాగా ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఈ ప్రార్థన ద్వారా దేవునితో మనకున్నటువంటి బాంధవ్యాన్ని ప్రతిరోజు మనము పెంచుకోవాలి. ఈ ప్రార్థన అనేది మనము మాటలతో చెప్పేటటువంటి ఒక వ్యర్థమైనటువంటి పదాలతో నిండినటువంటి విధముగా ప్రార్థన అనేది ఉండకూడదు. మన ప్రార్థన అనేది దేవుని అనుభూతిని అనునిత్యము పొందాలి. అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏ విధముగా చేయాలి, మన ప్రార్థన విధానము ఏ విధముగా ఉండాలి అని ఈనాటి వాక్యంలో కూడా మనము చాలా చక్కగా ఉన్నాము. మనము ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా చేయాలి. ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని జనులు చూసుటకై మనం ప్రార్థన చేయకూడదు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. అటువంటి ప్రార్థన నిరుపయోగము, ఎందుకు పనికిరానిది అని క్రీస్తు ప్రభువు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, ఒక సంఘంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎంత అర్థవంతముగా, అందమైనటువంటి పదాలతో, ఆకర్షణీయముగా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనము ఆయన కొరకు చూస్తూ ఉంటాము. కానీ ఆయన హృదయంలో అంతరంగముతో దేవునితో నిజముగా ఆయన సంబంధము కలిగి ఉన్నాడా లేడా అని మనం ఆలోచించము. అందుకే మనకి ప్రార్థన అనేది వ్యక్తిగత సంబంధము, వ్యక్తిగతమైనటువంటి విషయము. మనము ప్రార్థించేటటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి కపటమైనటువంటి హృదయాన్ని తీసివేయమని మనందరము దేవుణ్ణి అడగాలి. అందుకే ప్రార్థన అంటే ఏమిటి? కపట నటన లేనటువంటి హృదయమే ఒక ప్రార్థన. ఈ ప్రార్థన భక్తునికి ప్రాణము, జీవాన్ని, ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ప్రార్థన తోడ్పడుతూ ఉన్నది. ప్రార్థన అనగానే నిర్వచనము ఎవరికి అవసరము లేదు. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము, దేవునితో సంభాషించడము. పునీత తెరీసా లిసూసా చాలా చక్కగా చెబుతూ ఉంటారు ప్రార్థన గురించి. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ ఏ సర్జ్ ఆఫ్ ఏ హార్ట్ అండ్ ఏ సింపుల్ లుక్ టర్న్ టువర్డ్స్ హెవెన్. ప్రార్థన అనగా హృదయ ఆవేదన, హృదయ రోధన, హృదయ తపన. ప్రార్థన అంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూడడము. 121వ కీర్తనలో మనము చదువుకున్నట్లయితే ఆ కీర్తనాకారుడు చాలా చక్కగా మనందరికీ చెప్తూ ఉంటాడు, నేను నా కన్నులెత్తి ఆకాశం వైపు పారజూచుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయము లభించునని. భూమాకాశములు సృజించినటువంటి దేవుడి నుంచి నీకు సహాయము లభించును అని కీర్తనలో చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఆయన నిన్ను కాలు జారి పడనీయుడు, నిన్ను కాపాడువాడు, నిద్రపోడు అని చాలా చక్కగా అక్కడ ప్రార్థన గురించి మనకి రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థన అనేది మనము మాట్లాడేటటువంటి సంభాషణ కాదు, కానీ మన వ్యక్తిగతముగా దేవునితో పొందేటటువంటి ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని మనందరి జీవితాలలో మనందరము పొందుకోవాలి. అందుకే పునీత జాన్ డమస్చెనీ అనేటటువంటి పునీతుడు కూడా చాలా చక్కగా ప్రార్థన గురించి మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనగా మన మనస్సును, హృదయాన్ని దేవుని వైపు త్రిప్పడము, దేవుని దగ్గర నుండి మంచి విషయాలను కోరుకోవడం అని ఈ యొక్క పునీతుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే పునీత పాదరి పియో గారు కూడా చాలా చక్కగా చెబుతూ ఉన్నారు, ప్రార్థన అనగా మనిషికి ఒక ఆక్సిజన్ లాంటిది ప్రేయర్. మనిషి యొక్క శ్వాస లేకపోతే ఎప్పుడైతే ఆయన సజీవవంతుడు కాడో అని మనం తెలుసుకుంటామో, మనిషి కూడా తన జీవితంలో ప్రార్థన అనేది లేనప్పుడు ఆయన కూడా ఎండినటువంటి ఎముకలతో సమానము. ఆయన జీవితంలో ఆయనకి జీవం అనేది లేదు అని ఈ పాద్రే పియో గారు మనందరికీ చాలా చక్కగా చెబుతూ ఉన్నారు.
మరి మనందరము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన అవసరము కొరకు వేరే వారిని మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉంటాము. కానీ వ్యక్తిగతముగా మన కొరకు మనము ఎన్నిసార్లు ప్రార్థించుకొని ఉన్నాము? మనము రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము? మన ప్రార్థనకు సమాధానం లేదని మనం ఎంతగానో బాధపడుతూ ఉన్నాము. కానీ నిజముగా నేను పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబు దయచేస్తాడు అని మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకోకుండా ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు అని ఈరోజు మనం అడగాల్సినటువంటి విషయము. దేవుడు ఎల్లవేళలా మనకి తోడు నీడగా ఉండి మనల్ని కాచి కాపాడుతాడు అని మనం మర్చిపోకూడదు. ఈ క్షణము మనందరం కలిసి ఈ చిన్న పాట పాడుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాము. నీకు భయం
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చి ఉన్నావు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారమును మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూర్నుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ ప్రేమ వలన మానవుని సృష్టించితివి. నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్వరములను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాడుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలియగు మరియ మాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
శిక్షించిన క్షమించినావు, నిన్ను ద్వేషించిన ప్రేమించినావు. ఆసనమే నింపుము మాలో ఓ క్రీస్తు దేవా, నా గానమే నీవేనయ్యా ఓ క్రీస్తు కరుణామయా. నీ ప్రేమలో తరించిన ఈ జీవితం నీదయా, నా గానమే నీవేనయ్యా. thank you